నాగర్ కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్లో ఓం శ్రీ సాయిరామ్ ఫైనాన్స్ అనే ఒక ఫైనాన్స్ కంపెనీ దాదాపు 2500 మంది దగ్గర డబ్బులు కట్టించుకొని కంపెనీ ఎత్తేసిన పరిస్థితి. ఇదే అంశంపై నాగర్ కర్నూలు జిల్లా నుంచి ఈరోజు హైదరాబాద్కి కొందరు బాధితులు వచ్చారు. వాళ్ళని అడిగి అసలు ఏంటి మొత్తం వాళ్ళని అడిగే తెలుసుకుందాం. అన్న ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అసలు? నాగర్ కర్నూలు నుండి వచ్చినాము. మేము దగ్గర 4 ఏళ్ళు అవుతుంది సార్. మేము పెట్టి ఉడక 5 ఏళ్ళు అయింది. 5-6 నెలలకు మేము పైసలు అడగనీకి పోతే ఇస్తా అనుకుంటా చెప్పుకుంటా ఆయన పైసలు వసూలు చేసుకుంటా అన్నీ తీసుకుంటూ పోతూ ఉన్నాడు. మాకు డేట్లు చెప్పుకుంటా అట్లా 100 డేట్లు చెప్పిండు సార్. మాకు చెప్పినా పోయినాం, అట్లనే పోయినాం. కాళ్ళు పట్టుకున్నాం, ఏలు పెట్టుకున్నాం, మొక్కినాం, దండం పెట్టినాం, ఎన్ని చేసినా కూడా మాకు డబ్బులు ఇవ్వలేదు సార్. ఎక్కడికి ఇస్తా అని చెప్పుకోమే, మళ్ళీ ఏమనంటే ఎదురు మాట్లాడితే ఇసిరియడం, నేను వేసి పార్థంగుతా అనడం. ఆయన వెనుక ఒక 8 మంది ఉంటారు సార్ వాళ్ళకి సపోర్ట్గా. వాళ్ళందరూ మద్దతు చూసుకొని రవిడీజంగా మా వీణ రవిడీజంగా ఉడక చేసిండు సార్. నా వీనికి ఫైట్ చేయని ఇంకొక ఉడకొచ్చిండు సార్ ఆయన. అట్లాంటి విషయాలు చేసి అంతా మమ్మల్ని అందరినీ ఇట్లాంటి వాళ్ళని అందరు తెలియని వాళ్ళు, మేము అంతా తెలియని వాళ్ళేం కదా సార్. ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఉడకబెట్టింది చాలామంది. వాళ్ళకు పెద్ద వాళ్ళు ఉంటే వాళ్ళు పైసలు ఉన్నోళ్ళు, వాళ్ళకు హోదా ఉన్నోళ్ళు, వాళ్ళందరికీ ఏం చేసిండు, భూములు, ప్లాట్లు, వాళ్ళ సిండికేట్ లేకుంటుంది కదా, వాళ్ళు లోపలనే రీలింగ్ వాళ్ళకు ఓరుకోరు కన్సల్ట్ చేసి సెటిల్మెంట్ చేసి వాళ్ళని పైసలు తీసుకున్నాం, వీళ్ళు తీసుకున్నాం. వాళ్ళని ఎలగొట్టిండు వాళ్ళందరినీ. కాకపోతే మామూలు జనాలను మటుకు ఇంకా కళ్ళ కింద తొక్కుంటూ పోవాలి. వాళ్ళు కూడా మమ్మల్ని డీలింగ్ అడిగి మళ్ళీ ఏం చేసారు, వీళ్ళు ఊకపోయేటోళ్ళే, వీళ్ళకి ఎందుకు చేయాలి, వీళ్ళకి మనోళ్ళని దాట కొడితే అయిపోతుందని వాళ్ళని పెద్ద వాళ్ళు ఎవరెవరు ఆస్తులు ఉన్న వాళ్ళు మంచిగా ఉన్న వాళ్ళను వాళ్ళకి ఇచ్చిండు సార్. మాకైతే ఇవ్వలే, ఏ డబ్బు ఇవ్వలే, ఏది ఇవ్వలే. అన్ని మొండి శాస్త్రాలు చెప్పిండు. అన్నీ ఏది చెప్పినా మొండి. ఎంత కట్టినా? నేను 4 లక్షలు కట్టినా సార్. 4 లక్షలు కట్టినా. ఏది చెప్పినా మాకు మొండే చెప్పిండు, అబద్ధాలు చెప్పిండు. మాకు ప్లాట్ చూపించి అది 20 లక్షల 10 లక్షల ప్లాట్ ఉంటే 20 లక్షలు తీసుకుంటాను అంటే నేను కట్టింది 4 సార్. నేనే ఇల్లు కడుతున్నా, నాకు గతి లేవు, నేను ఎట్లా కడతా సార్ అంటే, అయితే ఇది అమ్మినప్పుడు ఇస్తలే అంటే అది అమ్ముడు పోదు, నాకు ఇయ్యాడు. అది అమ్మినప్పుడు నాకు చెప్పాడు. ఎవరికెవరో వాళ్ళు లింక్ చేసుకుంటారు కదా లోపల చేసుకొని ఇంకా వాళ్ళే తీసుకునుకోం, వాళ్ళే వంచుకునుకోం, వాళ్ళే తినుకోం. ఇదే పని మొత్తం ఇదే చేసుకుంటా 4 సంవత్సరాల నుండి సార్. మేము ఎంత ఏడ్చినాం, తూడ్చినాం, కాళ్ళు మొక్కినాం, అన్ని రకాలుగా అన్ని గతించినాం సార్. మేము ఒక్కదంటే ఎంతమంది ఉన్నారు మొత్తం జిల్లా వ్యాప్తంగా? మీరు ఎంతమంది ఉన్నారు? దాదాపు 200 మంది ఉన్నాం సార్. 200 మంది అయితే పొలం పోయినాయి కదా, కాలువ కింద పోయినాయి కదా, ఆ డబ్బులు మొత్తం తీసుకున్నాడు. 2 రూపాయల ఇంట్రెస్ట్ లాగా ఇస్తా అని చెప్పి ఫస్ట్లో కొద్ది రోజులు బాగానే ఇచ్చిండు. తర్వాత ఇక లాస్ట్ మూమెంట్కి వచ్చినాక ఇవి లేవు, ఇప్పుడు నా దగ్గర లేవు, తర్వాత ఇస్తా అనుకుంటూ వచ్చిండు. మేము ఖచ్చితంగా అడిగేసరికి లేవు, మీకు మితికంటే అసలే ఎక్కువ ఇచ్చినాం, ఇయ్యను, ఎవరిని చెప్పుకో అని దబాయించిండు. తర్వాత రౌడీలో పెట్టుకున్నాడు. ఓ రోజు ఇంటి మీదకి వెళ్ళినాం గట్టిగా అడగడానికి. పోయి అడిగితే నా చెయ్యిర కొట్టిండు, నా నెత్తివల కొట్టిండు అని చెప్పి మా మీదకే ఉల్టా మాట్లాడుతుండు. ఏం పేరు ఆయన? పేరైనా ఫోటో ఏమైనా ఉన్నదా మీ దగ్గర? ఉన్నది, ఒక్క నిమిషం. సాయిబాబు. నువ్వు చెప్పమ్మా, నువ్వెంత కట్టినావు? ఎంత అంటే చిట్టి లెక్క కట్టినావా? ఎంత పైసలు ఏమన్నా ఇచ్చిండా నీకు? చాలా మంది ఫాలో అయ్యిండ్రు అందులో చాలా మంది ఫాలో అయ్యిండ్రు. ఆయన వీళ్ళకంతా తెలియక ఏదో సాయిబాబా అంటారు, కానీ అది ఓం శ్రీ సాయిరామ్ ఫైనాన్సు. అది చాలా మందిని దోపిడీ చేసి ఒక 40 గ్రామాలను దోపిడీ చేసి వాళ్ళు చాలా అన్యాయం చేసిండ్రు. చాలా మంది ప్రాజెక్టుల భూములు పోయి ఊర్లు లేసి ఊర్లు కట్టుకోలేక ఇండ్లు లేవు, ఊర్లు చిలకలు లేవు. చాలా మంది బాధితులు పాడైపోయినరు. ఇవాళ ఎక్కడ దేవులాడినా కూడా చేతులు ఎత్తేసి ఎంజాయ్గా ఎక్కడంటే అక్కడ లంచాలు వేస్తున్నాడు. ఆయన ఏం లేదు, ఎక్కడున్నా మేము ఎన్ని ఛాన్సులు అంటే అన్ని ఛాన్సులు ఇస్తున్నాం, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మీడియాలో చెప్తున్నాం. ఇక్కడ వచ్చి ఏదో పెద్ద మనుషుల్లో పిలుచుకొచ్చుకో, నీ తరపున కూడా మా తరపున తోలుకొచ్చుకుంటాం, ఒకతోనో కూర్చొని మాట్లాడుకుందాం, మంచి మరగదగా, నువ్వు దొంగవు కాదు, ఏదో మేము చిట్టీల దందలాగా చేసినావు, మేము మోసపోయి ఇచ్చినాం, అది మాకు తెలియక చేసిన మోసం జరిగింది మాకు అని చెప్తే ఎంత పిలిచినా వస్తలేరు వాళ్ళు. చాలా మంది మెడిటేషన్ ఉన్నారు వాళ్ళు. ఒక్కడు కాదు ఇలా చేసింది. మీరు పోలీస్ స్టేషన్కి ఇచ్చినాం, మీరు అదొకరి పోలీస్ స్టేషన్కి ఇచ్చినాం, అరెస్ట్ చేసిండ్రు. మేము 14 మందిని అరెస్ట్ చేపిస్తే 9 మందిని వాళ్ళ బాధితులను కతిమ వాళ్ళను పాలైన వాళ్ళను మేము అరెస్ట్ చేపిస్తే ఆయన గుమాస్తలను పెట్టుకొని ఆయన అరెస్ట్ అయ్యిండు. 5 మంది గుమాస్తాలను పెట్టుకొని ఆయన కొడుకు వాళ్ళే పోయినరు జైలుకు. ఒక 90 రోజులు ఉన్నారు. 90 రోజుల తర్వాత బయటికి వచ్చిండ్రు.
14 మంది బయట బెయిల్ తీసుకున్నారు. అంటే డబ్బులు ఉన్న వాళ్ళదే నడుస్తుంది, ఇవాళ రేపు పేదవాళ్ళది ఎవరు నడుస్తుంది సార్? వీళ్ళనంతా ఎవరు పట్టించుకుంటారు? వీళ్ళని మొత్తం తీసుకుపోయి ఎట్లా దొబ్బినా అడిగేవాళ్ళు లేరు. పెద్ద మనుషులకు బీబీ ఎక్కువై బీబీ తక్కువై చాలా మంది 128 మంది చచ్చిపోయినరు. చచ్చిపోయిన బాధ్యతలకు మాకెవరున్నారు సార్? ఇవాళ ఈ విషయంలో చాలా మంది చాలా దారుణంగా మాకు అన్యాయం జరిగింది. పిల్ల పెండ్లికి నా మనవరాలు పెండ్లి కొట్టి సెలకామిన 3 ఎకరాలు. ఆ పిల్ల పెండ్లి చేద్దామని అమ్మి ఇంకా మేము 5 లక్షలు మా పేరు వినేసుకున్నాం. కొడుకు చనిపోయింది, కోడలు ఏమంటుంది. పిల్ల పెండ్లి చేసినాం. ఇంకా పైసలు ఎక్కడి నుండి వచ్చినాం అంటే 3 ఎకరాల భూమి తీసేసిన సారు. 5 ఏళ్ళ సంది ఇంకా 3 ఏళ్ళ అన్నమాట మొదలు కనిపడతలేడు. దగ్గర పోతే ముసలాయనకు బాగాలేదంటే దవాఖాన పెడితే తొలకరాపో ఏం మాట్లాడుతున్నాం నడు ఇట్లా అంటే ఇంక మేము ఏం చేస్తాం. ఇచ్చిండా ఏమన్నా పొద్దుట్లో కొంచెం వడ్డీ పైసలు ఏమన్నా ఇచ్చిండా? వడ్డీ పైసలు కూడా ఇయ్యలే, ఇస్తే కూడా మేము ఆడనే పెట్టిపోయినాం. మంచిగా మళ్ళా వడ్డీ ఓపారు 2 మాటలు ఇచ్చిండు, అబద్ధం ఆడితే మాకు తప్పు. ఇంకేం చేస్తాం, ఉండని చేతగానప్పుడు తెచ్చుకుందాం అని ఆడనే మళ్ళీ టోటల్ చేసి మళ్ళీ పోయి ఏమంటుండు మరి? పోయి అడిగితే ఏమంటుండు ఆయన కనబడకనే పోతే పోలీస్ స్టేషన్ కందనూరులో పోలీస్ స్టేషన్ కూడా పెడితే ఎక్కడోళ్ళు మింటరోళ్ళ లాగా బట్టలు వేసుకొని వచ్చిండ్రు. ఆడ కూడా ఇచ్చినాం జిరాస్తులు అన్నీ. ఇంట్లో మాత్రం మాకు మాత్రం అన్యాయం చేయొద్దు. మేము పేదవాళ్ళం, సాకలోళ్ళం, కష్టపడి మేము చేసుకున్నాం పని రెక్కలుగా చేసి మితికి వస్తుందని పెట్టినాం. వస్తుందని పెట్టినందుకు మమ్మల్ని ఇంత అన్యాయం చేసిండు. 5 లక్షలు ఉండేవి, 5,80,000 ఉండేవి. ఇద్దరు ఏమంటున్నాడు ఆయన దొరకలేడు, మాకు దొరకలేడు. దొరికితే మేము పోతానే ఊరుకోతారు, అనుకుంటే దొరకడు. మేము ఆయన ఎక్కడంటే పడతాం, మాకు దొరకలేక మాకు ఇక్కడ జారినాం. సార్ మాకు అన్యాయం చేయండి, న్యాయం చేయండి, అన్యాయం వద్దు మాకు మా సొమ్ము మాకు ఇవ్వండి సార్. మాకు కష్టపడ్డ సొమ్మును మాకు ఇవ్వండి. మీకంతా నమస్కారం, 10,000 నమస్కారం, మీ కాళ్ళు మొక్కుతాం. వచ్చి ఆయన ఇంటికి రప్పియమంటారు, ఇంటికి ఆయన వండుకొని అన్నం తింటాం. అట్లా కూడా బాధ్యత ఉన్నాం. ఇంట్లో ఉండవు చూస్తారు, మేము కష్టపడ్డా. మా ముసలోడు కళ్ళు లేవు, కళ్ళు లేవు. మీ ముసలోని పట్టుకొని నేను ఏం చేసి సార్ ఇంట్లో నాకు 2 మనవరాళ్ళు 2 బిడ్డలు ఉండరు అని మా కష్టాన్ని నిష్ఠూరం చేసుకొని వాళ్ళకి అవుతుందని పెళ్లి కానీ వేసినాం. ఈ కష్టం మాకు పెట్టిండు, ఇన్ని కష్టాలు మా ఈ రాజ్యం చూడడానికే మాకు పెట్టిండు. మమ్మల్ని ఇంత కష్టపెడుతున్నాడు. వీడికి 5 సార్లు వచ్చి 5 సార్లు ఓగాది అవతలంటే తిరుగుతున్నాం. తిరిగినా కూడా శంకాయిస్తారు, ఆడుకోంటారు, ఆడుకోంటారు. మాకు ఈ అన్యాయం జరుపుతున్నాడు. మా న్యాయం మాకు అన్యాయం. 2 లక్షలు సారు, 2 లక్షలు. ఒక్కసారి ముసలి కారిపోతే 20 లక్షలు కూడా అయినా బతకలే, చచ్చిపోయింది 3 ఏళ్ళ. పిల్లల పేరున 50,000, చిన్న కోడలు 1,00,000. ఆమె ఆడ కూర్చుంది బొక్కులు. ఇవి 4,20,000 కూడా ఏం కాలు అందుకు బాగా అవుతుందని కొండ పోయినా. ఇంకా అంతే సారు. ఇంకా ముసలి చచ్చిపోయినాక నాకు 6 నెలల ఇళ్ళకు ఇసుక పడి సడల కారు పోయింది. ఇంకా ఇంత బుక్క వేసుకోలేదు. నువ్వు అలా పెట్టుకున్న పైసలు కొడుకులు బాధ పెడుతున్నారు సారు. నా వేసం తెల్లారు బాగుండేది. ఇక కాలు ఇంట్లో పోయింది. 6 నెలల సంది కట్లు కడిస్తే కుదరలేదు. కరెంటు పెడిచింది మస్తు చేస్తే 16 రైలు అయినాయి. ఇంకా నేను ఇంకా ఉన్న గంటీలు అమ్ముకున్నా పెట్టినా ఏం చేస్తారు. 12 లక్షలు సారు. కాయిదాలు ఉండవి. మా ఆయన 5 లక్షలు, నేను 3 లక్షలు, నా కొడుకు 3 లక్షలు ఇచ్చిన. బ్యాంకులలో పెట్టుకోవచ్చు కదా, ఎవరు చెప్పారు? ఆయన వచ్చి చెప్పిండు మిత్తి వస్తుందని మా తిక్క జనం సారు. ఏం చేస్తాం, వచ్చి ఇంట్లో జ్వరపడ్డాం. మేము ఇంట్లో ఏం పెంపు కాలే, మేము తినే ముందలా పాడు చేసుకున్నాం. మేమేమి కోటి ఆయనకి ఇచ్చి మేమేం బాగుపడలే, మొత్తం పాడైనాం సారు. మేము తినలే. మేము గొర్రెలు అమ్ముకొని పెట్టుకున్నాం. మా పిల్లలు ఇచ్చిండ్రు, గొర్రె కాసుకొని బతుకురి అమ్మ అని. ఆ గొర్రెలు అమ్మినాం, ఇంట్లో పెట్టినాం. ఈ కొంటి ఎత్తినాం, బిగిచ్చినాం. ఇంకా బిగిచ్చి తిరుగుతున్నాం. అడవిల కన్నా పోతే ఇంత కాలం దొరుకుతుంది మాకు. ఇంట్లో ఆకు లేదు, అలా లేదు, తిక్కలేసిపోతాం మేము ఈ అడవిలోకి వస్తే. మాకు తెలియదు కాబట్టి మాకు పెద్ద అది లెక్క కొడుతుంది సార్. ఏం చేస్తాం, మాకు జ్వరం వస్తుంది, ఇంటికి పోయేటాలకు జ్వరం వస్తుంది. ఇంకా ఈ ఇంట్లోకి వచ్చి అట్లా పోతే అడవి పోటీ పోతే మాకు పని చేయడానికి కలుగుతాం. ఇంట్లోకి వస్తే కలగం. మేము ఇట్లోటివి చేసిన వాళ్ళం కాదు సారు. ఈ కొంటి ఆయన ఈ అడవి చూపిస్తున్నాడు మమ్మల్ని. 2,50,000. 2,50,000 ఇచ్చిండా? ఏమైనా వడ్డీ పైసలు ఇచ్చిండా?
ఏమంటుండు మరి అడిగితే? ఏమి కట్టుకున్నాడు పోయిండు ఇంకా ఏమంటాడు ఆ. ఉన్నాడా ఊళ్ళోనే ఉన్నాడా ఏమైనా ఊరోళ్ళు పెట్టి వెళ్ళిపోయిండా? లేడు లేడు స్టేషన్లో ఎక్కడ ఉన్నాడంట సార్ ఆ, ఇంకేం చేస్తాం ఏం చెప్తావు మరి ఆఫీసర్లకు? ఏమని చెప్పాలి మీరు ఏమని చెప్తారు మీరు చెప్తే మేము చెప్తాం పైసలు వద్దాం మరి నీకు ఏం కావాలి చెప్పు మరి. మరి పైసలే కావాలి నాకు ఎంత దూరం ఎందుకు వచ్చాం సార్ పైసలు కాక మరి ఏంటికి ఇచ్చినాము మాకు ఆకలి దుబ్బకు దాపెట్టుకున్నాం సారు ఆకలి దుబ్బకు దాపెట్టుకొని ఆ నెత్తిన కొడుతుంది ఇప్పుడు మమ్మల్ని ఎవరు ఊరుకుంటారు కొడుకులు కొడుతున్నారు ఇంకేం చేస్తాం చెప్పు ఆయన మొగడు మా దాంట్లో గుడే వరకు చచ్చిపోయాడు చూడు చెప్పమ్మా నువ్వెంత కట్టినావు? నాకు 1,50,000 సార్ 1,50,000 ఓ కొడుకు 1,70,000 ఓ పిల్లకి 25,000 పెద్ద కొడుకు 24 లక్షలు ఇస్తా అంటుండు మరి ఇయ్య అంటుండు ఏమంటుండు? ఇంకా పోయినప్పుడల్లా ఇస్తానే అన్నాడు ఇస్తా అన్నాడు మిర్చి ఉడక తెచ్చుకోండి మిర్చి అన్నకే అని చేసేసి అసలు అన్నకే ఎంత అయిపోయింది వడ్డీ ఎంత పర్సెంట్ ఇస్తాడు? 2 రూపాయల మిర్చి 6 నెలలకో 3 నెలలకో పని ఇచ్చిండా మొదట్లో కొంచెం ఏమైనా మిత్తి ఇచ్చిండా? మేము అస్సలు తెచ్చుకోలే. ఈ స్కామ్ 2023 ఫిబ్రవరి చాలా మంది ప్రాజెక్టుల భూములు పోయి ఊర్లు లేసి ఊర్లు కట్టుకోలేక ఇండ్లు లేవు ఊర్లు శిలకలు లేవు చాలా మంది బాధితులు పాడైపోయినరు. ఇలా ఎక్కడ దేవులాడినా కూడా చేతులు ఎత్తేసి ఎంజాయ్గా ఎక్కడంటే అక్కడ లంచాలు వేస్తున్నాడు ఎక్కడంటే అక్కడ లంచాలు వేస్తున్నాడు. ఆయన ఏం లేదు ఎక్కడున్నా సంతకాలు పెట్టడానికి మేము పోరాటం చేస్తున్నాం. ఇది ఇలా డెడ్ లైన్ పెట్టాం. దీంతో పాటు రేపు 20వ తారీఖు నాడు నాగపూర్లో కానీ నాగర్కర్లో కానీ బహిరంగ సభ మనం బాధితుల మేము మీటింగ్ పెడుతున్నాము. ఆ మీటింగ్ వరకు వీళ్ళు వచ్చి సంతకాలు పెడుతున్నారు తప్ప మీటింగ్లో డిసైడ్ చేసి వాళ్ళ ఇళ్ళ కాడ వంటవారి ప్రోగ్రామ్ చేయడానికి మేము సిద్ధమైన అంత అఖిలపక్షం మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళు వస్తారు లేకపోతే ఎట్లా వాళ్ళకి డేట్ మేము నిర్ణయించినాం. ఆ డేట్ లోపు లేకపోతే వాళ్ళ ఇంట్లో కాడికి పోతాం. మేము బాధితులు అంతమంది 2,500 3,000 మంది ఒక్కొక్క ఇంటి దగ్గర పోయి వంటవారి క్రమంగా నిరసన మన ప్రజాస్వామ్య యుద్ధంగా నిరసన చేస్తాం. గవర్నమెంట్ చెప్పిన తర్వాత కూడా మరి సంతకాలు పెట్టడానికి ఎందుకు వస్తలేదు మరి వాళ్ళు? గవర్నమెంట్ చెప్పి ఆస్తులు మొత్తం సీజ్ చేసి 50 కోట్లు జప్తు సీజింగ్ ఆర్డర్ కూడా మొత్తం జీవో ఇచ్చింది. వచ్చినా కూడా వస్తలేరు వాళ్ళు. రానందుకే మేము ఈ కార్యాచరణ స్టార్ట్ చేసినాము. దీనికి ఈ రోజు కూడా మన తొలుగులు రగన 2 గంటలకు వస్తున్నాడు. వాళ్ళకు మనం కౌంటర్ చేయనికనే వీళ్ళంతా సమావేశం మాట్లాడి మీ మంత్రి జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే కలిసి మరి ఇంత జరుగుతుంది. మంత్రిని కలవలేదు, మాకు మల్లురవి గారు సపోర్ట్ చేస్తున్నాం. ఎంపీ మల్లురవిని కలిసినాం. ఎంపీ మల్లురవి సపోర్ట్ చేస్తున్నాం మాకు. ఎందుకు మరి వాళ్ళ వెనకాల ఎవరన్నా ఉన్నారా? కోర్టు చెప్పినాక ప్రభుత్వం చెప్పినాక కూడా మరి సంతకాలు పెట్టడానికి రావట్లేదు. వాళ్ళ వెనకాల ఏమన్నా ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ లీడర్లు మరి ఇంకేమైనా పార్టీ లీడర్లు ఎవరైనా ఉన్నారా? మళ్ళీ వాళ్ళు డబ్బులు ఇచ్చి ఎవరిని మేనేజ్ చేస్తున్నారో మాకు తెలియదు. వాళ్ళని మనం పేర్లు చెప్పడం మన పోరాటం మనం చేస్తున్నాం. గవర్నమెంట్ మాకు ఆస్తులు జప్తు చేసి సీజింగ్ చేసి జీవో విడుదల చేసింది. జీవో నెంబరు 536. అది గవర్నమెంట్ స్టాంప్ డ్యూటీ వాల్యూ ప్రకారంగా 50 కోట్ల ఆస్తి సీజ్ అయింది. అది వాళ్ళు సంతకాలు వచ్చి పెట్టేస్తే మనం ఈ పబ్లిక్ ఒక 70% కవర్ అవుతారు మొత్తం బాధితులందరూ. రాని ఎడల వాళ్ళకి మేము రేపు 200 కోట్లు 150 కోట్లు అంటున్నాం. మీరు 50 కోట్లు అంటే మరి ఇట్లా అందరికి ఎట్లా చేస్తారు? గవర్నమెంట్ సీజ్ చేసింది గవర్నమెంట్ స్టాంప్ డ్యూటీ ప్రకారంగా 50 కోట్లు. అది బయట మార్కెట్ 100 కోట్స్ చిల్లర ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఏమంటే ఇంకా ఫర్దర్ కూడా నడుస్తుంది. ఇది ముందు పంపకం కొద్దిగా అయితే వాళ్ళు కొద్దిగా కోలుకుంటారు. దానికోసం దాని గురించి పోరాటం చేస్తున్నాం. చూస్తున్నాం కదా ఇక్కడ మొత్తం దాదాపు చాలా మంది వచ్చారు. ఏదైతే దాదాపు ఒక 500 మంది ఉన్నాం మేము మొత్తము. ఏదైతే వడ్డీకి మిత్తికి ఇస్తాడు టైంకి ఇస్తాడని చెప్పేసి మొదట్లో అందరికీ ఆశ చూపెట్టి చాలా మందికి ఇచ్చాడు. సో అందుకే మొత్తం ఊరంతా నమ్మి జిల్లా వ్యాప్తంగా పల్లెటూళ్ళలో ఏదైతే పెళ్లి కోసం కానీ మొత్తం పొలాలు అమ్మి పెట్టి గొర్రెలు అమ్మి మొత్తం ఆయన దగ్గర పెట్టినాం. వడ్డీ బాగా వస్తుంది కదా, దాంతో ఏదైనా వేసుకోవచ్చు. ఇంత పెళ్ళో లేకపోతే ఇంకా దేనికన్నా అవసరం వస్తుందని చెప్పి చేసుకున్నారు. బట్ దాదాపు 3-4 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాం. అక్కడ పోలీసులు పట్టించుకుంటలేరు. పోలీస్ కేసు అయింది అయినా కూడా ఇక ఏం చేస్తారో చేసుకోండి అని అవసరమైతే అడగడానికి వెళ్తే రౌడీలతో కొట్టి పంపిస్తున్నాడు మమ్మల్ని. దాదాపు ఇట్లా పెట్టి 120 మంది చనిపోయారు. బాధతోని చాలామంది గుండె పగిలి చచ్చిపోయారు. 120 పైగా మంది చనిపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకొని మా డబ్బులు మాకు ఇప్పించాలని చెప్పేసి కోరుతున్నారు. గతంలోనే చాలాసార్లు కూడా ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చాం. సో ఇప్పుడు కూడా న్యాయం జరుగుతుందని వచ్చాం. ఖచ్చితంగా ఏదైతే మా జిల్లా మంత్రి కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ పోలీసులు కూడా జోక్యం చేసుకొని ఆయన దగ్గర మా డబ్బులు ఉన్నాయి. దాదాపు 150 కోట్ల వరకు మేమంతా పెట్టినాం. 150 కోట్ల వరకు తన దగ్గరనే ఉన్నాయి. సో ఆ డబ్బులన్నీ మాకు ఇప్పించాలని చెప్పేసి బాధితులు కోరుకుంటున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్తో సురేష్ పల్లె టీవీ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి.